హాయ్ అండి, అందరికీ నమస్కారం. చూడండి, మా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇది వరి పంట ఏ విధానం ఉందో చూడండి. అయితే ఈ 3 సార్లు మందు చల్లబట్టి యూరియా చల్లుతున్నాం, మందు కొడుతున్నాం, పై మందు కూడా కొట్టేసినాము. కానీ ఇగో ఈ విధంగా అయితే రెడ్డుగా అవుతున్నాయి. ఆకులు మొత్తం ఇట్లా ఇది అయిపోతుంది, దంటే మొత్తం చూడండి ఫ్రెండ్స్. అట్లానే ఇక మొత్తం నీళ్ళు తీసేసినాము, నీళ్ళు మొత్తం ఆరబెట్టినాము. ఆరబెడితే మళ్ళీ పచ్చదనం అవుతుందేమని ఆరబెడితే కూడా అసలు కలర్ మలతలేదు. మరి ఇట్లా ఎందుకు గురించి అవుతుండో మీకు ఏమన్నా తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్. మేము కూడా కొడతాం ఆ మందులని. చూడండి ఫ్రెండ్స్, ఎట్లా అయింది, ఏ విధానం ఉన్నది, ఏ రకం ఉన్నది చూడండి. ఇట్లా రెడ్గా ఆకులు మొత్తం రెడ్గా అవుతున్నాయి. ఎందు గురించి ఏమిటిది అసలు అర్థం అవుతలేదు నాకైతే. చూడండి, చూడండి ఫ్రెండ్స్, మీకు ఏమన్నా తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్. అసలు ఎన్ని మందులు కొట్టినా కూడా ఇది సరిగా కోలుకుంటలేదు. ఇక అలా మధ్యలో అలా అయిపోతున్నది. అదే చూడండి ఫ్రెండ్స్, మొత్తం అట్లా అయిపోతున్నది. చూడండి, అలా అయిపోతుంది మొత్తం, మధ్యలో మొత్తం అట్లా మొత్తం దంటే మొత్తం చనిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఒక్కొక్కతోన మంచిగా ఉన్నది, కానీ ఆ పక్క సైడ్ పోంటే ఆకులు మొత్తం రెడ్గా అవుతున్నాయి. మరి వానాకాలం ఏమో ఇట్లా కాదు, ఈ యాసంగి పంటకేమో ఈ విధానం అవుతుంది. మీకేమైనా తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్. మా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, ఈ మందు కొట్టండి అంటని మేము కూడా తెచ్చి కొడతాము. జర చూడండి, ఈ విధంగా ఉన్నది. చూడండి ఫ్రెండ్స్, అడుతుంటే ఆ సైడ్ మొత్తం అట్లనే ఉన్నది. చూడండి, ఏ మందు కొట్టినాను కూడా అసలు వేస్ట్. అసలు పొలంలో బలం లేదంట అని DAP 2020 మొత్తం మందులు మస్తు 4-5 సంచులు వేసాము, కానీ అది కోలుకుంటలేదు. చూడండి, ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే బాయ్. మరి ఓకే, మీరు ఏమేమి మందులు కొడతారో మాకు చెప్పండి, మేము కూడా కొడతాం. బాయ్ మరి.